ఖమ్మం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపో ముందు లేడీ కండక్టర్ ఆందోళనకు దిగింది. బస్ స్టాప్ లో బస్సు ఆపలేదంటూ ఓ ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదుతో డిపో మేనేజర్ తనను అనుచిత వ్యాఖ్యలు చేశారని కండక్టర్ తేజస్విని వాపోయారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డిపో మేనేజర్ శ్యామ్ సుందర్ కొంతకాలంగా ఆర్టీసీ ఉద్యోగులను వేధిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. డిపో మేనేజర్ మణుగూరు మాట్లాడుతున్నాండి. ఈరోజు కండక్టర్ గారు ఏదైతే ఆరోపించారో అదంతా కూడా అవాస్తవం. ఎందుకంటే ఫోన్లో చెప్పిన విషయం ఏంటంటే ఒక ప్యాసింజర్ ఫోన్ చేసి లక్ష్మాపురం అనేది తొగ్గూడెం మరియు లక్ష్మాపురం రిక్వెస్ట్ స్టాపులు పెట్టడం జరిగింది. ఎక్స్ప్రెస్ బస్సులకు స్టాపులు లేకున్నప్పటికీ అక్కడ మనం రిక్వెస్ట్ స్టాప్ బోర్డులు పెట్టి ఆ బస్సులు ఆపవలసిందిగా, ఎందుకంటే లక్ష్మాపురం ఇండస్ట్రియల్ ఏరియా అయింది, చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. అయితే ఈ రోజు జరిగిన సంఘటన ఏంటంటే అక్కడికి మన టీడీపీ సెంటర్లో ఒక ప్రయాణికుడు ఎక్కి అతడు మోహనంపల్లి బంజారా టికెట్ తీసుకొని లక్ష్మీపురం ఆపమని అడగడం జరిగింది. అయితే డ్రైవర్ కండక్టర్లు ఇద్దరు కూడా ఆపకపోవడం వల్ల అతను నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే అతనికి నేను కండక్టర్ గారికి ఫోన్ ఇవ్వండి, నేను చెప్తానని చెప్పాను. కండక్టర్ గారికి ఫోన్ ఇచ్చినప్పుడు కండక్టర్ గారు తీసుకొని ఇక్కడ స్టాప్ లేదు కదా సార్, నేను ఆపను అని ఆమె చెప్పడం జరిగింది. లేదమ్మా, మీరు కొత్తగా జాయిన్ అయినట్టున్నారు, ఇది రిక్వెస్ట్ స్టాప్ పెట్టాము, 6 నెలల నుంచి నడుస్తుంది, ఖచ్చితంగా ఆపండి. మీరు కండక్టర్ అంటే బస్సుకు సూపర్వైజరు, ఐర్ బస్సు వాళ్ళు సహకరించినప్పుడు మీరు ఖచ్చితంగా బస్సు ఆపి ప్రయాణికులకు చెప్పవలసిన బాధ్యత మీదే. ఆపాలి, దించాలి, మన ఉద్యోగమే అదమ్మా. ప్రయాణికులను ఎక్కించుకోవడం, ప్రయాణికులను దించడం అనేది మన ఉద్యోగము. ఆ ఉద్యోగం సక్రమంగా చేయాలమ్మా. లేదంటే నిన్న మనకు 8.5 రూట్ల ఒక ఆదివాసీ అమ్మాయిని ఒక కండక్టర్, మహిళా కండక్టరు 2 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఆపివేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు మన ఉద్యోగాలకే పెనుముప్పుగా మారింది. వారంతా కూడా ఇప్పుడు కండక్టర్ మీద ఏం చర్య తీసుకున్నామని అడుగుతున్నారు.